ఫస్ట్ 2 వీడియోస్లో ఎక్సెల్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. థియరిటికల్గా ఫస్ట్ వీడియోలో, ప్రాక్టికల్గా సెకండ్ వీడియోలో నేర్చుకున్నాం. థర్డ్ వీడియోలో ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఫెమిలియర్ అవుదాం ఎక్సెల్కి. ఈ వీడియోలో ఎక్సెల్ వర్క్ బుక్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కర్సర్. ఎక్సెల్ వర్క్షీట్లో వర్క్ చేస్తున్నప్పుడు కర్సర్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా చూపిస్తుంది. ఓకే, అది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కాలమ్ విడ్త్ అండ్ రో హైట్ అడ్జస్ట్ ఎలా చేయాలో ఇది కూడా నేర్చుకుందాం. కాలమ్ విడ్త్ అనేది నేను చూపిస్తాను, రో హైట్ అనేది మీకు హోంవర్క్ అనమాట. ఓకే, ఈ నోట్స్ని అయితే మన బ్లాగ్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ బ్లాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఎక్సెల్ ఎక్సెల్ వర్క్ బుక్ క్రియేట్ చేయడం ఎలా అంటే, డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, రైట్ క్లిక్, ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అని కనిపిస్తుంది న్యూ పైన మళ్ళీ కర్సర్ పెట్టినప్పుడు. ఓకే, యాక్చువల్గా ఇది వర్క్ షీట్ కాదు, వర్క్ బుక్ అనమాట ఇది. ఓకేనా, యాక్చువల్లీ దిస్ విల్ క్రియేట్ న్యూ ఎక్సెల్ వర్క్ బుక్. ఇది వర్క్ షీట్ కాదు, వర్క్ బుక్. మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుసు కదా. మరి ఎందుకు ఇలా ఎక్సెల్ వర్క్ షీట్ అని చూపిస్తుంది అంటే, ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు అలా డిజైన్ చేశారు, వదిలేసేయండి, అది మనకు అవసరం లేదు. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆ రకంగా డిజైన్ చేశారు, మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కర్సర్. ఓకే, కర్సర్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా చూపిస్తుందని చెప్పాను కదా. రిబ్బన్ ఏరియాలో ఇలా చూపిస్తుంది. ఓకే, నార్మల్ కర్సర్, ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ చూపించదు, నేను సర్కిల్ డ్రా చేశాను. ఓకే, ఫోకస్ ఉంటుందని. నెక్స్ట్ వర్క్ ఏరియాలో ప్లస్ సింబల్. ఓకే, ప్లస్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ కాలమ్ హెడ్డింగ్, ఇది కాలమ్స్ కదా, కాలమ్ హెడ్డింగ్ పైన కర్సర్ అక్కడ పెట్టినప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ రో హెడ్డింగ్. ఓకే, రో హెడ్డింగ్ పైన పెట్టినప్పుడు ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ బిట్వీన్ టూ కాలమ్స్ మధ్యలో పెట్టినప్పుడు ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ 2 రోస్ మధ్యలో పెట్టినప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫార్ములా బార్లో నెక్స్ట్ ఫార్ములా బార్ హైట్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ సెల్ అవుటర్ ఏరియాలో ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ బటన్ నొక్కినప్పుడు సెల్ అవుటర్ ఏరియాలో యారో ఉండి దానిపైన చిన్న ప్లస్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ బాటమ్ ఆఫ్ ద సెల్ ఉంటుంది కదా, సెల్ రైట్ బాటంలో ఇక్కడ ఇలా ప్లస్ సింబల్ చూపిస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ పట్టుకుంటే ఈ ప్లస్ పైన మళ్ళీ ఇంకొక ప్లస్ చూపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ది వైల్ అడ్జస్టింగ్ షీట్ ట్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట ఈ యారోస్. ఓకే, ఒకసారి దాని ఇమేజెస్ కూడా చూపిస్తాను చూడండి. రిబ్బన్ ఏరియా, ఇది రిబ్బన్ ఏరియా అని చెప్పాను కదా. ఓకే, ఈ రిబ్బన్ ఏరియాలో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఏరియాలో ఇలా చూపిస్తుంది. కాలమ్ హెడ్డింగ్లో కర్సర్ అక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది. రో హెడ్డింగ్లో ఇలా 2 కాలమ్స్ మధ్య. ఇదేంటి, కాలమ్ ఉన్నప్పుడు డౌన్ యారో ఉండి కాలమ్స్ మధ్యలో లెఫ్ట్ రైట్ చూపిస్తుంది అంటే కాలమ్ విడ్త్ అనేది అడ్జస్ట్ చేయాలి కదా, సో అందుకని లెఫ్ట్ అండ్ రైట్ చూపిస్తుంది. సేమ్ అలానే రో అన్నప్పుడు ఇలా చూపిస్తుంది కదా, 2 రోస్ మధ్యలో పెట్టినప్పుడు అప్ అండ్ బాటమ్ ఎందుకు చూపిస్తుంది అంటే రో హైట్ అనేది అడ్జస్ట్ చేయాలి కదా, అందుకని అలా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫార్ములా బార్, ఇక్కడ ఐ చూపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫార్ములా బార్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్పుడు కర్సర్ ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ సెల్ అవుటర్ ఏరియాలో ఇలా చూపిస్తుంది. కంట్రోల్ హోల్డ్ చేసినప్పుడు ఓకే, ఈ యారో ఉంది కదా, యారో అండ్ ప్లస్ బటన్. ఓకే, నెక్స్ట్ రైట్ బాటంలో ప్లస్ సింబల్, కంట్రోల్ హోల్డ్ చేసినప్పుడు ఈ ప్లస్ పైన ఇంకొక ప్లస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే లేదు, జస్ట్ విజువలైజేషన్ కోసం మనకు అర్థం అవ్వాలి అసలు కర్సర్ ఎలాంటి ప్లేసెస్లో ఎలా చూపిస్తుందని, అంతే. మీరేమీ గుర్తుపెట్టుకొని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది షీట్ ట్యాబ్ అని చెప్పాను కదా, షీట్ ట్యాబ్లో ఇది షీట్ 1, షీట్ 2, 3, 4 ఇలా మల్టిపుల్ షీట్స్ ఇలా క్రియేట్ చేసినప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. షీట్ ట్యాబ్ ఈ సైజ్ని అడ్జస్ట్ చేస్తాం, లెఫ్ట్ రైట్ స్క్రోల్ చేస్తాం, అప్పుడు కర్సర్ అనేది ఇలా చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ జస్ట్ మీరు గుర్తుపట్టడానికి మాత్రమే. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కాలమ్ విడ్త్ని నెక్స్ట్ రో హైట్ని అడ్జస్ట్ చేసుకోవడం ఎలా. ఓకే,
ఫస్ట్ మనం ఎక్సెల్ వర్క్ షీట్ క్రియేట్ చేసినప్పుడు, వర్క్ బుక్ క్రియేట్ చేసినప్పుడు షీట్ 1 క్రియేట్ అవుతుంది కదా. సో ఈ షీట్ 1లో ఏంటంటే ఏ షీట్ అయినా ఓకే, ఏ షీట్ అయినా ఈచ్ సెల్, ప్రతి ఒక్క సెల్ ఈక్వల్ సైజ్ ఉంటుంది. ఓకే, దీని విడ్త్ కానీ దీని హైట్ కానీ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ నేను నా పేరు ఎంటర్ చేశాను. నా పేరు ఎంటర్ చేసినప్పుడు చూడండి ఇంతవరకు మాత్రమే సెల్ సైజ్ అనమాట. ఈ ఆర్ నుంచి ఇదంతా బయటకు డిస్ప్లే అవుతుంది, అంటే బయటికి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఓకే, ఇక్కడ నేను డబుల్ క్లిక్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ అనే సైజ్, ఈ అనే కాలం విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ అనేది ఇక్కడ నుంచి ఓకే ఇంతవరకు అర్థమవుతుంది కదా. ఈ అనే కాలం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఎఫ్ అనేది దాని పక్కన వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పాండ్ చేయలేదనుకోండి, ఈ సెల్ సైజ్ ఎంతైతే ఉందో నా నేమ్ అంతవరకే డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఆర్ తర్వాత నుంచి యాక్చువల్గా ఇక్కడ ఏ కూడా కనిపించడం లేదు, ఏ తర్వాత నుంచి అదంతా కనిపించదు. నెక్స్ట్ సెల్లో నేను మళ్ళీ ఇంకో డేటా ఎంటర్ చేశాను. అప్పుడు చూడండి ఇక్కడ వరకే ఈ సెల్ సైజ్, డి తర్వాత యూ అనేది కనిపించదు. ఓకే, అది ఎలానంటే చూడండి ఎఫ్లో ఎంటర్ చేసిన తర్వాత జీలో ఎంటర్ చేశాను డేటా. సో ఇక్కడ డి కూడా కనిపించడం లేదు, ఓన్లీ ఓ వరకే. ఓకేనా, ఇంతవరకు మాత్రమే ఒరిజినల్ సైజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట కాలం విడ్త్ని అడ్జస్ట్ చేయడానికి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కాలం బయట ఓకే, రెండు కాలమ్స్ మధ్య ఈ అండ్ ఎఫ్ కాలం ఉంది కదా, ఈ కాలం మధ్యలో ఈ కర్సర్ అనేది ఇలా చూపిస్తుందని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే నేను డబుల్ క్లిక్ చేస్తాను, మౌస్ లెఫ్ట్ బటన్ 2 times క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది. సేమ్ అలానే ఎఫ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ కూడా మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా జస్ట్ 2 columns ఈ అండ్ ఎఫ్ మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను, సరిపోయింది. ఓకే, కాకపోతే ఇలాంటి డేటానే ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని అన్లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ వరకు ఉందనుకోండి, జే వరకు ఉంది, ఈ నుంచి మొదలు పెట్టుకొని జే వరకు ఇదే డేటా ఇలానే ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఈ దగ్గర ఒకసారి క్లిక్ చేసి ఎఫ్ దగ్గర ఒకసారి, జీ దగ్గర ఒకసారి, హెచ్ దగ్గర ఒకసారి, ఐ దగ్గర ఒకసారి, జే దగ్గర ఒకసారి, ఇలా. అది కాదు కదా, మనం దానికోసం కాదు కదా ఎక్సెల్ని యూజ్ చేసేది, మన టైం అంతా అక్కడే వేస్ట్ అవుతుంది. సో అలా కాదు, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నుంచి జే వరకు సెలెక్ట్ చేసుకొని ఆ కాలమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక కాలం మధ్యలో ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐ ఓకే ఏదో ఒక కాలం మధ్యలో డబుల్ క్లిక్ ఇస్తే అన్ని కాలమ్స్ అనేవి ఆటోమేటిక్గా విడ్త్ అడ్జస్ట్ అవుతాయి. ఓకేనా, అన్ని కాలమ్స్ విడ్త్ అనేవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ టెక్స్ట్ నోట్స్ కూడా ఇచ్చాను, మీరు కావాలంటే చదువుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే నాకు జస్ట్ లిమిటెడ్ డేటా ఉంది, ఓన్లీ నేను ఈ కాలం విడ్త్ మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఈ కాలం పైన క్లిక్ చేసి ఓకే, ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉంది కదా, హోమ్ ట్యాబ్లో ఫార్మాట్ ఆప్షన్ ఉంది కదా. ఓకే, సెల్స్ గ్రూప్ ఓకే, హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మాట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఫార్మాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఆటో కాలం విడ్త్ ఓకే, ఈ ఆప్షన్ అనేది ఆటో ఫిట్ కాలం విడ్త్ అనే ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు ఈ కాలం విడ్త్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఇదే ప్రాసెస్ని నేను ఏం చేస్తానంటే ఈ అండ్ ఎఫ్ ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని సేమ్ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి సెల్స్ గ్రూప్లోకి వెళ్ళి ఫార్మాట్ ఆప్షన్లో ఆటో ఫిట్ కాలం విడ్త్ సేమ్. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాలంను ఒకసారి ఎఫ్ కాలంను ఒకసారి విడ్త్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు, 2 కాలమ్స్ ఒకేసారి అనమాట. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఈ పైన క్లిక్ చేసి ఈ త్రీ సెల్ పైన క్లిక్ చేసి ఆల్ట్ హెచ్ఓఐ ఓకే, ఇది షార్ట్ కట్ అనమాట. ఏమవుతుందంటే ఆల్ట్ నొక్కినప్పుడు మనకి హెచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, హెచ్ ఫర్ హోమ్. నెక్స్ట్ ఓ అంటే ఫార్మాట్లో ఐ అంటే ఆటో ఫిట్ కాలం విడ్త్. ఓకే, మీరు ఈ షార్ట్ కట్ని గుర్తుపెట్టుకోవాలంటే మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఎందుకంటే
నేను చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. నేను డేటాలో ఎక్సెల్లో వర్క్ చేసినప్పుడు, ఆ డేటా పైన వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది కదా, ఆల్ట్ HOI అని ఫాస్ట్గా నొక్కేస్తాను. నాకు ఆ కాలం విడ్త్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. మీరేం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్, ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకసారి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, రిపీట్ చేయండి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ రోస్ హైట్ ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే సేమ్ అలానే ఇక్కడ 2 రోస్ మధ్యలో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రో హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఇది మీ హోంవర్క్. కాలం పైన నేను చూపిస్తాను కాలమ్స్ ఎలా అడ్జస్ట్ చేయాలని, మీరు రోస్ మీద వర్క్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. సో ఈ నోట్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, దీన్ని రిఫరెన్స్ లాగా పక్కన ఉంచుకోండి. ఓకే, డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ ఇచ్చాను, న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్. యాక్చువల్గా ఇది వర్క్ బుక్ క్రియేట్ చేస్తుంది, షీట్ కాదు. దీన్ని రీనేమ్ చేస్తున్నాను, డే 3. ఓకే, సో చూడండి వర్క్ షీట్లో కర్సర్ ఎలా చూపిస్తుంది, ప్లస్ సింబల్ చూపిస్తుంది. నెక్స్ట్ రిబ్బన్ ఏరియాలో నార్మల్గా చూపిస్తుంది కర్సర్. ఓకే, నెక్స్ట్ కాలం హెడ్డింగ్ దగ్గర ఇలా చూపిస్తుంది, రో హెడ్డింగ్ దగ్గర ఇలా చూపిస్తుంది, 2 కాలమ్స్ మధ్యలో ఇలా చూపిస్తుంది, 2 రోస్ మధ్యలో ఇలా చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఫార్ములా బార్లో ఇలా చూపిస్తుంది, ఫార్ములా బార్ హైట్ అడ్జస్ట్మెంట్ అప్పుడు ఇలా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెల్ పైన క్లిక్ చేసిన తర్వాత అవుటర్ ఏరియాలో ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ నేను కంట్రోల్ హోల్డ్ చేస్తాను, కంట్రోల్ హోల్డ్ చేసినప్పుడు ఆ యారో దానిపైన ప్లస్ సింబల్. ఓకే, నెక్స్ట్ అవుటర్ రైట్ సైడ్, ఓకే, రైట్ సైడ్ బాటమ్ ఏరియాలో ఇలా చూపిస్తుంది ప్లస్. నేను కంట్రోల్ హోల్డ్ చేసినప్పుడు ప్లస్ పైన మళ్ళీ ఇంకొక చిన్న ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇది షీట్ ట్యాబ్ అని చెప్పాను కదా, ఈ షీట్ ట్యాబ్ అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు దీని సైజ్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఇలా చూపిస్తుంది కర్సర్. ఓకే, ఇప్పుడంటే ఒకటే షీట్ ఉంది కాబట్టి మనకి డిఫరెన్స్ తెలియట్లేదు. మల్టిపుల్ షీట్స్ క్రియేట్ చేసినప్పుడు దీన్ని యూస్ చేస్తాము. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ గుర్తుపడితే సరిపోతుంది. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు ఎక్సెల్ షీట్లో ఏంటంటే అన్ని సెల్స్ సేమ్ సైజ్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే E5, ఓకే, E5 సెల్లోకి వెళ్ళి నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. ఓకే, చూడండి ఇది సెల్ సైజ్ కంటే ఎక్కువ ఉంది, పక్క సెల్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఎంటర్ చేసింది E5 సెల్లో. సో ఎప్పుడైతే నేను F5 సెల్లో మళ్ళీ డేటా ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఫుల్ చూపించదు అనమాట. ఈ లాస్ట్ R నుంచి ఏదైతే ఉందో అది కనిపించదు, కాకపోతే డేటా అనేది ఉంది అక్కడ, జస్ట్ కనిపించదు అంతే. ఓకే, ఎంటర్. చూడండి నెక్స్ట్ F5లో కూడా సెల్ సైజ్ కంటే ఎక్కువ ఉంది డేటా. ఎప్పుడైతే నేను Gలో మళ్ళీ ఎంటర్ చేస్తాను అనుకోండి డేటా, అప్పుడు Fలో ఉన్నది ఓవర్కే కనిపిస్తుంది, F5లో ఉన్నది డేటా ఓవర్కే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కాలం విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం ఎలానో నేను 3 వేస్ చెప్పాను. ఫస్ట్ ఏంటంటే 2 కాలమ్స్ మధ్యలో డబుల్ క్లిక్ చేయడం ఒకటి. నెక్స్ట్ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మాట్ ఆప్షన్లో ఆటో ఫిట్ కాలం విడ్త్ అనే ఆప్షన్ ఉంటుంది, సో అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ షార్ట్కట్ కీ థర్డ్ వన్ Alt HOI షార్ట్కట్ కీ కూడా చెప్పాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ 3 చూపిస్తాను. కాలమ్స్ రిలేటెడ్ నేను చూపిస్తాను, రో రిలేటెడ్ అది మీ హోంవర్క్ అనమాట, జస్ట్ మీకు హింట్ ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి E5 పైన క్లిక్ చేశాను. ఓకే, E5 పైన క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే E అండ్ F 2 కాలమ్స్ మధ్య కర్సర్ పెట్టేసి డబుల్ క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ బటన్. ఓకే, సో చూడండి ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ F అండ్ G మధ్యలో పెట్టి డబుల్ క్లిక్ చేసినప్పుడు అది కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడంటే నాకు జస్ట్ 2 సెల్స్ మాత్రమే, 2 కాలమ్స్లో మాత్రమే ఇలా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి E దగ్గర ఒకసారి F దగ్గర ఒకసారి క్లిక్ చేస్తాను, పర్లేదు. అదే
అంటే చాలా కాలమ్స్ ఎక్స్పాండ్ చేయాలనుకోండి, అప్పుడు ప్రతిసారి ఈ దగ్గర ఒకసారి, ఎఫ్ దగ్గర ఒకసారి, జీ దగ్గర ఒకసారి, హెచ్ దగ్గర ఒకసారి అలా చేసుకుంటూ అది కాదు కదా మన పర్పస్. ఎక్సెల్ అంటే ఆటోమేట్ చేయడం, సింప్లిఫై చేయడం, మనం టైం వేస్ట్ చేసుకోకూడదు దానిపైన. సో ఇప్పుడు నేను 2 షార్ట్ కట్స్ చెప్తాను. కంట్రోల్ జెడ్ అంటే అండు. ఇంతకుముందు ఏదైతే యాక్షన్ చేసామో మళ్ళీ బ్యాక్ రావడం అనమాట. ఓకే, ఇప్పుడు కంట్రోల్ జెడ్ నొక్కాను, ఏమైంది, F5 ఉంది కదా, ఎఫ్ కాలం ఉంది కదా, ఎఫ్ కాలంని ఎక్స్పాండ్ చేశాను కదా ఇంతకుముందు. సో బ్యాక్ టు ఒరిజినల్. మళ్ళీ కంట్రోల్ జెడ్ నొక్కినప్పుడు ఈ కాలం బ్యాక్ టు ఒరిజినల్. ఓకే, లేదు మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ కంట్రోల్ జెడ్ నొక్కాను కాబట్టి కంట్రోల్ వై అంటే రీడు అనమాట. ఓకే, ఈ రీడు ఎప్పుడు పనిచేస్తుందంటే ఎప్పుడైతే మనం కంట్రోల్ జెడ్ నొక్కుతామో అప్పుడు మాత్రమే ఈ రీడు అనే ఆప్షన్ పనిచేస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి. కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై, అండు, రీడు. ఓకే, ఈ అండు రీడు ఆప్షన్స్ కూడా ఇక్కడ చూడండి, ఇది అండు, ఇది రీడు. ఓకే, రీడు ఎందుకు లేదు అంటే ఫస్ట్ మనం అండు చేయలేదు, అంటే కంట్రోల్ జెడ్ నొక్కలేదు. చూడండి, కంట్రోల్ జెడ్ నొక్కాను, ఏమైంది, రీడు అనేది పోయింది. లాస్ట్ యాక్షన్ అదే కదా, నేను రీడు అని టైప్ చేశాను, దానికి ముందు ఏం టైప్ చేశాను, అండు టైప్ చేశాను, రెండు పోయాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, కంట్రోల్ వై నొక్కితే నాకు ఫస్ట్ అండు వస్తుంది, మళ్ళీ కంట్రోల్ వై నొక్కితే రీడు వస్తుంది. సో ఇది రీడు అనమాట. ఓకే, రీడు. ఓకే, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోసారి నొక్కినప్పుడు అది వచ్చేసింది. ఓకేనా, ఈ షార్ట్ కట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు యూజ్ చేస్తాము, మనకి తెలియకుండానే యూజ్ చేస్తుంటాం ఇవి. అంటే సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా ఈ షార్ట్ కట్స్ యూజ్ చేయమని పుష్ చేస్తుంది మనల్ని. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు గుర్తుండిపోతాయి, మీరేం భయపడద్దు. ఓకే, ఇప్పుడు ఏంటంటే అన్ని కాలమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, చూడండి ఇక్కడ నేను ఇన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ ఇంకెక్కువ ఉంటే అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ప్రస్తుతానికైతే నాకు ఈ అండ్ ఎఫ్ ఈ 2 కాలమ్స్ చాలు. ఓకే, ఈ ఎఫ్ ఈ 2 కాలమ్స్ చాలు యాక్చువల్గా. కాకపోతే నేను జీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఏం చెప్పాను ఇందాక, ఈ అండ్ ఎఫ్ మధ్యలో అయినా ప్రెస్ చేయొచ్చు, ఎఫ్ అండ్ జీ మధ్యలో అయినా కర్సర్ డబుల్ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ నేను ఈ అండ్ ఎఫ్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీకు క్లారిటీ ఉండదు. ఓకేనా, ఈ ఎఫ్ జీ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, ఈ కాలం ఆటో అడ్జస్ట్ అయిపోయింది, ఎఫ్ కాలం ఆటో అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, కంట్రోల్ జెడ్, బ్యాక్ టు ఒరిజినల్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ 5 సెల్ పైన క్లిక్ చేసేసి హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మాట్ ఆప్షన్లో ఆటో ఫిట్ కాలమ్ విడ్త్. ఓకే, ఇది జస్ట్ వన్ టైం ఈ కాలమ్ని అడ్జస్ట్ చేసింది. సేమ్ అలానే ఎఫ్ పైన క్లిక్ చేసి హోమ్ ట్యాబ్, సెల్స్ గ్రూప్, ఫార్మాట్ ఆప్షన్, అందులో ఆటో ఫిట్ కాలమ్ విడ్త్. సో అది అడ్జస్ట్ అయిపోయింది. కంట్రోల్ జెడ్, బ్యాక్ టు ఒరిజినల్. ఇలా ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకేసారి చేయాలంటే హోమ్ ట్యాబ్, సెల్స్ గ్రూప్, ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాలమ్ విడ్త్. సో అన్నీ ఇలా చేయొచ్చు. ఓకే, 2 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 వేస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కంట్రోల్ జెడ్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే, థర్డ్ వే ఏంటంటే, ఇక్కడ ఈ 5 సెల్ పైన క్లిక్ చేసి ఆల్ట్ HOI షార్ట్ కట్. ఓకే, ఆల్ట్ HOI. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే కంట్రోల్ వై, అర్థమైందా, కంట్రోల్ జెడ్ బై మిస్టేక్ నొక్కాను, నాకు ఈ షార్ట్ కట్ అనేది మళ్ళీ రావాలి, బై మిస్టేక్లో నేను పోగొట్టాను, మళ్ళీ తీసుకొచ్చాను అంటే కంట్రోల్ వై నొక్కాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హోమ్ ట్యాబ్ ఆల్ట్ నొక్కినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఆల్ఫాబెట్స్ అనేవి చూపిస్తుంది. ఫస్ట్ టైం నొక్కాను, హెచ్ నొక్కాను కదా, ఆల్ట్ హెచ్ నొక్కిన తర్వాత హోమ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అనేవి ప్లే అయ్యాయి. మళ్ళీ తర్వాత ఏం నొక్కాను, ఓ నొక్కాను. ఓకే, ఓలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత దాంట్లో ఏం నొక్కాను, ఐ అంటే ఆటో ఫిట్ కాలమ్ విడ్త్. సో ఇలా షార్ట్ కట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటారు బై డిఫాల్ట్. మీరు ఇంట్రెస్ట్గా వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి రిపీట్ చేసినప్పుడు
ఈ షార్ట్ కట్స్ అనేవి ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఓకే, సేమ్ అలానే F5 సెల్లోకి వెళ్ళి Alt HOI. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఓకే, ఇలా ఉందనుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తాను, E అండ్ F రెండు సెలెక్ట్ చేసుకొని Alt HOI, డన్. ఓకే, ఇలా షార్ట్ కట్ కీస్ని యూజ్ చేస్తాము. ఓకే, కొత్త షార్ట్ కట్ కీస్ ఎన్ని నేర్చుకున్నాము, Ctrl+Z, Ctrl+Y, Alt HOI. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, ఇవి నేను నోట్స్లో ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి Ctrl+S, ఇది చాలా ఇంపార్టెంట్. Ctrl+S ఏంటంటే మనం చేసిన వర్క్ని సేవ్ చేసుకోవడం అనమాట. Ctrl+S నొక్కినప్పుడు మనం చేసిందంతా సేవ్ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో ఇంతవరకు చాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఓకేనా.